హోటల్ స్టైల్ పల్లీ చట్నీ ఏ టిఫిన్కైనా చాలా బాగుంటుందండి. చట్నీకి పచ్చిమిరపకాయలు అవసరం లేదు. గ్యాస్ వెలిగించి బాండీ పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడిగా అయ్యాక 1 కప్పు వేరుశనగ గుళ్ళు వేయాలి. గుళ్ళు కొంచెం వేగిన తర్వాత పొట్టు తీసిన 8 వెల్లుల్లి రెబ్బలు వేయాలి. ఇవి చిన్న మంట మీద దోరగా వేయించుకుని వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదే బాండీలో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు వేయాలి. ఇవి దోరగా వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేయాలి. గోళీ సైజులో చింతపండు తీసుకుని నీళ్లు పోసి నానబెట్టాలి. వేయించి పెట్టుకున్న గుళ్ళు మిక్సీ జార్లో వేసి 2 టీ స్పూన్ల కారం వేయాలి. 1 టీ స్పూన్ సాల్ట్ వేసి నానబెట్టిన చింతపండు రసం తీసి పోయాలి. దీన్ని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో వేయించి పెట్టుకున్న ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. చట్నీ మీకు ఎంత పలచగా కావాలి అనుకుంటే అంత వాటర్ పోసుకుని కలుపుకోండి. చట్నీ స్వీట్నెస్ కోసం గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా పంచదార వేయండి. భలే టేస్టీగా ఉంటుందండి. హోటల్ స్టైల్లో చేసే ఈ పల్లీ చట్నీ ఇడ్లీకే కాదండి, ఏ టిఫిన్కైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.